టీడీపీ నేత మాజీ ఎంపీ మాగంటి బాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని కలిశారు. ఏలూరులో బీజేపీ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మాగంటి పురంధరేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇక పురంధరేశ్వరితో మాగంటి బాబు భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. శివ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంఘ పరివారాలకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏలూరులో జరిగింది. దీనికి సత్యకుమార్ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యకుమార్ కూడా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా హాజరవడం జరిగింది. కొద్దిగా మీడియాతో ముట్టడించిన పురంధరేశ్వరి తర్వాత ఇన్ కెమెరా మీటింగ్ అంటే మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు. కేవలం బీజేపీ సంఘ పరివారాలకు సంబంధించి జరుగుతున్న సమావేశానికి బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా హాజరయ్యి కొద్దిసేపు తో మాట్లాడారు. గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా పురంధరేశ్వరి వచ్చారు కాబట్టి కలిశారు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ఇద్దరు కలయిక అనేది ఒక ప్రాధాన్యతను అయితే సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాల్లో పురంధరేశ్వరి ఎక్కడికి వెళ్ళినా సరే అటు బీజేపీ శ్రేణులతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా కొన్ని చోట్ల కలిసిన సందర్భంలో బీజేపీతో కూడా కలిస్తే జనసేన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా కలిసి ఉమ్మడిగా మూడు పార్టీలు పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అధికారాన్ని కలిసి చేసుకోవచ్చు అనే అభిప్రాయాలు చాలా సందర్భాలు వెలువడుతున్న పరిస్థితి. అదే నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమన్నా జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాగంటి బాబు బయటకు వచ్చిన తర్వాత మర్యాద పూర్వకంగానే మాత్రం కలిశానని, రాజకీయం దీనికి సంబంధించి ఏమీ లేదని చెప్తున్నప్పటికీ కూడా ఒక మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అటు బీజేపీ అధ్యక్షులతో కలవడం అనేది మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే రామ్మా, థ్యాంక్ యూ.